జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ఎవరమైతే మనము సద్గురు చరణాలను పట్టుకుంటామో వారు కలియుగంలో మాయ నుండి తప్పించుకోబడతాం. కానీ విచిత్రం ఏంటంటే సద్గురు చరణాలను ఆశ్రయించినా సరే మనము మాయ నుండి తప్పించుకోలేకపోతాం. అంటే తప్పించుకోలేకపోవడం అంటే చరణాలను పట్టుకున్నాం కాబట్టి ఆ మాయకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మాయ ఏం చేస్తుందంటే మనిషిని పట్టుకోవడానికి అది చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది ఆకర్షించకుండానే మనమే దాని ఒడిలో పడిపోతూ ఉంటాం. ఇందాక ఒక నిమిషం మనం నామం చేసాం. ఎవరైతే ఇంతమందిలో ఆ నామాన్ని అనుసరిస్తూ గొంతుతో పలికారో వారు మాయకు దూరంగా ఉన్నట్టు. ఎవరైతే నామాన్ని పలకకుండా మన ఆలోచనలో మనం ఉన్నామో మనం మాయకు చిక్కుతున్నట్టు అర్థం. ఎందుకనంటే రమణ మహర్షి ఆశ్రమంలో ఒకసారి ఒక విదేశీయుడు వస్తాడు. విదేశీయుడు వచ్చి కూర్చొని రమణ మహర్షుల వారిని అడుగుతారు, స్వామి మాయ అంటే ఏమిటి? మాయా 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 అంటున్నారు, అసలు ఆ మాయకు రూపం ఎక్కడుంది? ఆ మాయ ఎక్కడ, మనకి ఎలా దాని నుంచి తప్పించుకోవాలని చెప్పి అడుగుతాడు. మొదటి రోజు అడుగుతాడు, రెండో రోజు అడుగుతాడు, మూడో రోజు అడుగుతాడు. నాలుగో రోజు ఏం జరుగుతుందంటే అప్పటి భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు వీరిని రమణ మహర్షి దర్శనానికి వస్తారు. వారు వస్తుంటే ఆశ్రమ నిర్వాహకులు, ఎందుకంటే ఉపరాష్ట్రపతి కదా, ఏర్పాట్లన్నీ చేశారు. చేసిన తర్వాత రమణులు ఏ స్థితిలో ఉంటారో అదే స్థితిలో ఉంటారు. ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా, రాజు వచ్చినా, ఎవరు వచ్చినా ఆయన స్థితి ఎప్పుడూ కూడా ఒక ఆనందమయమైనటువంటి సమాధి స్థితిలోనే వారు ఉంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారు, నమస్కరించారు. నమస్కరించి రమణులు ఎవరితో ఏమీ మాట్లాడరు. వారు కూడా అందరూ మౌనంగా కూర్చొని ఉంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా మౌనంగా కూర్చొని కొద్దిసేపు అక్కడ ఉండి వారు వెళ్ళిపోయారు. వారు వెళ్తుంటే అప్పటి వరకు ఆ రమణ మహర్షి సన్నిధానంలో ఉన్నటువంటి 50 మందిలో 49 మంది ఆయన వెనకాల పడి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో మాటలు కలుపుతున్నారు బయట. నేను మీ ఊరి పక్క, లేకపోతే మీ తాలూకా, మీ జిల్లా, ఇవన్నీ మాటలు కలుపుతున్నారు. అక్కడ ఆ విదేశీయుడు ఒక్కడే రమణ మహర్షి గారిని చూస్తూ కూర్చుండిపోయారు. మళ్ళీ అడిగాడు, స్వామి మాయ అంటే ఏందో తెలుసుకోవడానికి వచ్చాను, ఆ మాయ ఏందో చెప్పవా అని అడుగుతారు. ఇందాకనే చూసావు కదా మిత్రమా, వారు ఉపరాష్ట్రపతి గారు వెళ్ళిపోతూనే ఆ మాయలో పడి అందరూ వెళ్ళిపోయారు, మాయ అంటే ఇదే అంటారు. ఇక్కడికి మీరందరూ దేనికోసం వచ్చారు? రమణుల యొక్క సన్నిధిలో గొప్ప ధ్యానం చేసి ఒక రమణులు చెప్పినటువంటి నేను అంటే ఎవరు అనేది తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ. మరి ఎవరు వచ్చినా కూడా వారి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో, రమణుల వద్ద ఏదైతే వారు నేర్చుకోవాలనుకుంటున్నారో దానిని నేర్చుకోవడానికి కదా వారు వచ్చింది. దానిని వదిలిపెట్టి వారి వెనకాల వెళ్ళారంటే ఏంటది? మాయ. ఇంకొక ఉదాహరణ చెప్తా. మాయ ఎలా ఉంటుందంటే, సద్గురువు మన పక్కనే ఉన్నప్పటికీ కూడా మాయ ఆకర్షిస్తే వెళ్ళిపోతాం. ఎక్కడో అంటే వేరే చోటు, ఇక్కడో మన ఇంట్లోనే ఇంకో చోటు. పోయిన గురువారము షిర్డీలో మహాపరిక్రమణ జరిగింది. అయిపోయిన తర్వాత 12:30 హారతి తర్వాత చావా సినిమా హీరోయిను రష్మిక మందాన, ఆ సినిమా హీరో ఇద్దరు వచ్చారు షిరిడి దర్శనానికి. అప్పటి వరకు గురుస్థాన్ దగ్గర అందరూ శ్రద్ధగా ప్రదక్షిణలు చేస్తున్నారు. గురుస్థాన్ ఎదురుగా కూర్చొని ఆ శిఖరాన్ని చూస్తూ బాబాను ధ్యానిస్తున్నారు. ఒక్కసారి ఆ హీరో హీరోయిన్ రాగానే మాత్రం వదిలేసి పరిగెత్తారు. మాయ. నువ్వు ఎందుకోసం వచ్చావు? ఎందుకోసం ఆ ప్రాంగణంలో కూర్చున్నావు? నీ అంతిమ లక్ష్యం ఏమిటి? సద్గురువును చూస్తూ సద్గురు ధ్యాసలో ఉండాలి కదా, నీకు ఆ ధ్యాస ఎందుకు? మాయ అనేటువంటి దానికి రూపం ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. మాయ అనేటువంటిది మన పక్కన ఉన్నటువంటి స్నేహితుడి రూపంలో ఉండవచ్చు, సెలబ్రిటీ రూపంలో ఉండవచ్చు, ఎవరి రూపంలో అయినా ఉండవచ్చు మాయ. కాబట్టి ఇటువంటి మాయ పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, సర్వసాధారణంగా మనం ఎవరం కూడా చాలామంది బాబా భక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళలో 90% మంది ఒక గురువారం మాత్రమే బాబా పట్ల భక్తి కలిగి ఉంటాం. ఆ గురువారము, ఆ కొద్ది సమయము, ఆ క్షణకాలము కూడా మాయతోనే మనం రమిస్తూ ఉంటే సద్గురు చరణాల పట్ల ధ్యాస మనకి ఎలా ఉంటుంది? ఈ విధంగా ఎక్కడ చూసినా మాయ ప్రభావం ఉంటుంది. ఒక ఊర్లో 10 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి సత్సంగం జరుగుతుంటుంది. 10 సంవత్సరాలుగా ప్రతిరోజు సాయంత్రము, అందులో ఎక్కువ మంది స్త్రీలే, మళ్ళా దాదాపు 100 మంది ప్రతిరోజు. ఆ 100 మందిలో 90% హాజరు ఉంటుంది సత్సంగానికి. వస్తూ ఉన్నారు, చక్కటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. సరిగ్గా వారం రోజులుగా మాయ ప్రభావం గురించి అక్కడ ప్రవచకుడు చెప్తూ ఉన్నాడు వాళ్ళందరికీ కూడా. మాయ అనేటువంటి దానికి రూపం ఉండదు, అది ఏ రూపంలోనైనా రావచ్చు అని చెప్తా ఉన్నాడు. సరిగ్గా ఒక గురువారం రోజు అదే గ్రామానికి ఒక హిమాలయాల నుంచి ఒక సాధువు వచ్చాడని చెప్పి, ఆ సాధువు ఏంటంటే ఎవరి నెత్తిన చేయబెడితే వారి కర్మలన్నీ పోతాయి, ఎవరి నెత్తిన చేయబెడితే వారి పాపాలన్నీ పోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, కాబట్టి వచ్చి ఆయన చేయిని మీ నెత్తిపైన పెట్టించుకోండి అని చెప్పి ఆ ఊరంతా ప్రచారం చేస్తారు. పాపం ఈ సత్సంగం చెప్పే ఆయనే ఎప్పట్లాగానే బాబాకు మంచి అలంకరణ చేసుకుని అంతా చేసుకున్న తర్వాత చూశాడు, సమయం 6 గంటలకు అందరు రావాలి, 6:30 అవుతుంది, ఎవ్వరూ రాలే. ఎక్కడున్నారు ఆ రోజు అందరూ? ఎవరైతే నెత్తిపైన చేయబెడతా అన్నాడో వాళ్ళ దగ్గర ఉన్నారు. అది మాయ. మాయ మనల్ని ఎంతగా ఆకర్షిస్తూ ఉంటుందంటే, దాని ఆకర్షణలో పడనన్ని రోజులే మనం క్షేమంగా ఉండగలుగుతాం. మరి చాలా చక్కటి ఉపాయం సచ్చరితలో చెప్తారు. ఎవరైతే అనునిత్యము సద్గురు స్మరణలో ఉంటారో, ఎవరైతే అనుక్షణము ఏ తలంపు వచ్చినా సరే ఆయననే స్మరించుకుంటారో, అటువంటి వారు మాయకు అస్సలు ఆకర్షితులు కారు. ఎందుకంటే దానికి మించినటువంటిది ఇంకొకటి లేదు కదా. అయితే ఆ సత్సంగం ఆయనే అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఆ సమయానికి ఒక్క వృద్ధురాలు వస్తుంది, రోజు వచ్చేటువంటి వృద్ధురాలు. ఆమెను అడుగుతా, అమ్మా ఇంతమంది పోయి మేలు పొందాలనుకుంటున్నారు కదా, నువ్వెందుకు వెళ్ళలేదమ్మా అని అడుగుతాడు. అయ్యా, నా పైన ప్రతిరోజు సత్సంగం అనేటువంటి సాయి కృపావర్షం వర్షిస్తుండగా, ఆ సాయి కృపావర్షం కంటే కూడా ఈ మానవ మాత్రుడు గొప్పనా? దీనికంటే గొప్ప శక్తి అతని హస్తంలో ఏముంది?
బాబాయే ఎవరికీ ఏ మంత్రము ఉపదేశించలేదు, ఎవరి నెత్తిపైన చేతులు పెట్టలేదు, ఎవరికీ శక్తిని అనుగ్రహించలేదు. కేవలం వారి యొక్క కరుణా దృష్టి, వారి అద్భుతమైనటువంటి రసామృతమైనటువంటి బోధనల ద్వారా, మాటల ద్వారానే మనందరినీ రంజింపజేశారు. సాయి కథామృతం అనేటువంటి శక్తిపాతం ముందు ఇంకొకటి పనికి రాదు అని చెప్తుంది. ఇది బాబా గురించి తెలుసుకున్నటువంటి వారి యొక్క అవగాహన. ఎందుకంటే బాబా కథామృతంలోనే గొప్ప మహిమ ఉంటుంది. ఆయన యొక్క కృపాదృష్టిలోనే అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం 100కి 100 పాళ్ళు ఆస్వాదించినప్పుడు ఆయనకు మించినటువంటి ఏ శక్తిపాతము మనకు ఉండదు. ఎందుకంటే బాబాకు భక్తుడి పట్ల ఎంత గొప్ప ప్రేమ అనుబంధం ఉంటుందంటే, నిజంగా బాబా పట్ల భక్తి కలిగినటువంటి వాళ్లకు ఆయన నుంచి వేరుపడి ఉండేటువంటి మనస్సు అస్సలు రాదు. ఒక్క క్షణం కూడా వేరుపడి ఉండలేరు ఆయనతోటి. పొద్దున లేచేటప్పుడు బాబా అనుకొని లేస్తారు, పడుకునేటప్పుడు బాబా అనుకొని పడుకుంటారు. కష్టం వస్తే బాబా నాకేదో నువ్వు అనుభవాన్ని ఇవ్వడానికి ఈ కష్టాన్ని నాకు ఇచ్చావు, ఇందులో నుంచి నేను పాఠాలు నేర్చుకుంటానంటారు. ఎందుకంటే బాబా ఆయన కరుణ ఎంత గొప్పదంటే, ఎండిపోయినటువంటి వృక్షానికి కూడా ఆయన కృపా దృష్టితోటి దాన్ని చిగురింపజేస్తాడు. అంత గొప్పది ఆయన యొక్క కృపా దృష్టి. మీరు లెండిబాగ్కు వెళ్ళినప్పుడు, లెండిబాగ్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఒక 2 చెట్లు ఉంటాయి. ఆ 2 చెట్లు ఏమిటో తెలుసా? అక్కడ ఒక ఎండిపోయినటువంటి ఒక కర్రను అక్కడ బాత్తారు. ఎందుకంటే బాబా వెళ్ళి దానికి వీపు రుద్దుకునేటువంటి వారు. ఆ కర్రకు ఏమైందో తెలుసా? కర్ర విచిత్రంగా కొన్ని రోజులకు దానికి చిగుర్లు వచ్చాయి. ఇప్పటికీ ఉంది ఆ వృక్షం లెండిబాగ్లో, దానికి చిగుర్లు వచ్చాయి. వీపు రుద్దుకున్నటువంటి కర్రకే చిగుర్లు వచ్చాయంటే మోడుబారినటువంటి మన జీవితాలకు చిగుర్లను, పూలను, పుష్పాలను ఆయన వికసింపచేయడా? ఇటువంటి జీవితాలు ఎన్నో. కోపర్గావ్లో గోపాలరావు గుండు అని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆడ సంతానం అంతా, మగ సంతానం లేదు. ఒకరోజు డ్యూటీ పని మీద షిరిడీ వెళ్తే బాబాను దర్శించుకొని బాబాకు అడుగుతాడు, బాబా ఇంటి నిండా ఆడ సంతానమే, మగ సంతానం లేదు, పుత్రుణ్ణి అనుగ్రహించు అని అడుగుతాడు. సరిగ్గా 12 మాసాల తర్వాత గోపాలరావు గుండుకు పుత్ర సంతానం కలుగుతుంది. కలిగితే ఆ రోజుల్లోనే అతను ఏం పేరు పెట్టుకున్నాడో తెలుసా? కొడుకు సాయి ప్రసాద్. అంటే సాయి అనుగ్రహించినటువంటి ప్రసాదం వీడు, సాయి ప్రసాద్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ రోజు భక్తులకు అంత కృతజ్ఞత ఉండేది. అంతేకాదు వచ్చే నెలలో రామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో జరగాలి, ఆ ఉత్సవం బాబా యొక్క వైభవానికి ప్రతీక కావాలని చెప్పి మొట్టమొదటిసారి పూనుకున్నది కూడా గోపాలరావు గుండే. ఎందుకనంటే అసలు ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎంతోమంది మహాత్ములను దర్శించాడు, ఎంతోమంది దేవుళ్ళకు మొక్కున్నాడు. ఎక్కడా కలగనటువంటి అనుగ్రహము బాబా దగ్గర దక్కింది కదా. దాము అన్న కూడా అంతే. దాము అన్న అహ్మద్నగర్లో వ్యాపారి. అసలు ఎన్ని పూజలు చేయిస్తాడో, ఎన్ని యాగాలు చేయిస్తాడో, ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్లి, 3 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. అయినా సరే సంతానం అనేటువంటిది లేదు. జ్యోతిష్యులు చెప్తారు, అయ్యా సేటు ఇవన్నీ వృధా ఖర్చులు, ఈ హోమాలు, యాగాలు, పూజలు ఆపేసే, దండుగా ఇవన్నీ. నీ జాతకంలో లేనటువంటి దాన్ని నువ్వు ఎలా కోరుకుంటావు భగవంతుణ్ణి అని అడుగుతారు. కానీ ఏ రోజు బాబా దగ్గరికి వచ్చి బాబా నాకు సంతానాన్ని అనుగ్రహించమని చెప్పి ఎప్పుడు దాము అన్న అడగలేదు. ఒకానొక రోజు బాబాయే ఒక మేలు రకమైనటువంటి మామిడి పండ్లు ఒక భక్తుడు తెస్తే 2 మామిడి పండ్లను కొలంబాలో పెట్టి బాబా అంటాడు, వీటిపైన మీరు ఎవడూ ఆశపడకూడదు, ఇవి దాము అన్న తిని చావాలి అని చెప్పి బాబా అంటాడు. బాబా అన్నటువంటి ఒక గడియకే దాము అన్న షిరిడీకి వస్తాడు. వస్తే దాము అన్నకు ఆ 2 మామిడి పళ్ళు ఇచ్చి నీ 2వ భార్యకి ఇవి తినిపించు అని అంటాడు. సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు దాము అన్నకు కొడుకు పుడతాడు. మరి జాతకంలో రాసిలేదే, జాతకంలో అసలు పుత్ర సంతానం అనేటువంటిదే లేదు. అటువంటిది బాబా పుత్ర సంతానాన్ని అనుగ్రహించారు. ఒక్కరు కాదు, 3 పుడతారు దాము అన్నకు. మరి లేదుగా జాతకంలో, హేమీలు కుండలీలు వేసి చెప్పారుగా. అంటే బాబా అనుగ్రహం ఉండాలే కానీ మన జీవితంలో, మన జాతకంలో లేనటువంటిది కూడా ఖచ్చితంగా అది సాకారం అవుతుంది. అది బాబా యొక్క కృప. ఎలా సాధ్యమవుతుంది ఇది? ఎవరమైతే మనం మాయలో పడమో, ఎవరమైతే మనం బాబాను వదిలి ఇంకొక ప్రయత్నం చేయమో, మనకి ఏదన్నా ఒక లక్ష్యం ఉంది,
పుత్ర సంతానం కావాలి, లేకపోతే ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, ఇంకోటి కావాలి. ఏం చేస్తాం? ఒక జ్యోతిష్యుడు చెప్తాడు, వెళ్ళి కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకోమంటాడు. కాదు, ఇంకొకరి దగ్గరికి పోతాం, వాడంటాడు ఇంకో దగ్గరికి పోమని అంటాడు. ఇంకొకరి దగ్గరికి పోతాం, వాడు ఇంకొకరి దగ్గరికి పోమంటాడు. ఏమైంది? ఎక్కడ ఏం కాలేదే. నువ్వు ఎప్పుడైనా సరే ఒక్కరిని పట్టుకొని ఒక్కరినే నమ్మితే, మన మాయ కలియుగంలో ఎట్లా ఉంటుందంటే భగవంతుని వదిలేసి మధ్యవర్తిని పట్టుకుంటాం. భగవంతుని వదిలేసి మధ్యవర్తిని, జ్యోతిష్యున్నో, వాస్తున్నో, ఇంకోనో ఏ స్వామీజీనో మనం పట్టుకుంటాం. గురువు అనేటువంటి వారు మనకు మార్గదర్శనం చేయాలి. కానీ ఏ గురువునైనా సరే, మీరు ఏ లివింగ్ గురువునైనా ఎంపిక చేసుకోండి, మీకు మార్గదర్శనం చేయాలి తప్ప అతనికేం ప్రత్యేకమైనటువంటి అతీతమైనటువంటి శక్తులు ఉండవు. ఆ శక్తులన్నీ కూడా ఈ ప్రపంచంలో సద్గురు శ్రీ సాయిబాబాకే సొంతం తప్ప ఆయన నామం చెప్పినంత మాత్రాన, ఆయన గురించి ప్రవచనం చెప్పినంత మాత్రాన ఆ శక్తులు ఎవరికి రావు. బాబా ఒక మాట అంటాడు, గడ్డిపోచను సైతం నువ్వు గురువుగా భావిస్తే ఆ గడ్డిపోచ నిన్ను సముద్రాన్ని దాటిస్తుందని చెప్పి. ఒకసారి విపరీతమైనటువంటి వరదలు వస్తూ ఉంటాయి. వరదలు వస్తే ఒక వ్యక్తి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేయాలి. వాగు పీకల్లో దాకా పొంగుతూ ఉంటుంది. ఏం చేస్తాడు? తన గురువు చెప్పినటువంటి మాట గుర్తొచ్చి గురునామస్మరణ చేస్తూ ఆ నదిని దాటాలనుకుంటాడు. ముక్కు వరకు రాకుంటే చాలు, ఎంతవరకు వచ్చైనా నేను దాటేస్తాను అనుకుంటాడు. విచిత్రం ఏంటంటే గురువు నామం చెప్పి దాటుతూ ఉంటే అసలు రోడ్డు మీద నడిచినట్టే ఆ వాగును దాటేస్తాడు. వచ్చి గురువు దగ్గరికి వచ్చి చెప్తాడు, గురువుగారు మీ నామం చెప్తూ నేను వాగును దాటాను, అసలు కాళ్ళకు కూడా కరెంట్ లేదు అని అంటాడు. ఆ గురువు అనుకుంటాడు, అబ్బా నాకు ఇంత శక్తి ఉందా అని చెప్పి, సరే నేను వాడివీడి నామం చెప్పేది నాకే శక్తి ఉంది కదా అని చెప్పి నడుస్తాడు. ఏమైంది? మునిగిపోయాడు. అక్కడ విశ్వాసమే ప్రాతిపదిక. నువ్వు ఎవరినైనా గురువుగా ఎంచుకో, ఆ గురువు పట్ల విశ్వాసంతో ఉంటే గురువు అనేటువంటి పదమే మహిమ తప్ప అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాదు. గురువే మహిమ, గురువు అనేటువంటి నామమే మహిమ, అందులోనే మహిమ ఉంది. గడ్డిపోచను సైతం మనం గురువుగా భావిస్తే ఆ గురువు అనేటువంటి పదమే అక్కడ బలం తప్ప ఇంకోటి కాదు. ఎందుకనంటే సద్గురువును, అదేవిధంగా దత్త పరంపరలో ఉన్నటువంటి ఏ గురు పరంపరనైనా మనం పట్టుకున్నా సరే అలవోకగా మనల్ని తీరం దాటిస్తారు. కాకపోతే ఏంటంటే చాలామందికి ఆ విశ్వాసం ఉండదు. ఒకసారి ముంబై నుంచి ఒక భక్తుడు షిరిడీకి వస్తాడు. షిరిడీకి వస్తే బాబా అతన్ని హట్ హట్ చల్ చల్ అని చెప్పి వెళ్ళగొడతాడు. రెండోసారి వెళ్తే బాబా అంటాడు, ఏరా నా రక్త మాంసాలను కోసి నీకు బిడ్డగా అనుగ్రహిస్తే దాన్ని నువ్వు మర్చిపోతావా? నీ జాతకంలో లేనటువంటి దాన్ని నేను అనుగ్రహించాను కదా, నీకు అది గుర్తు లేదా అని అంటాడు. అతనికి సంతానం లేకపోతే ఒకసారి గాన్గాపూర్ వెళ్తాడు. గాన్గాపూర్లో నృసింహ సరస్వతి స్వామి వారి నిర్గుణ పాదుకలకు మొక్కుకుంటాడు. ఏమనంటే, అయ్యా నాకు సంతానం లేదు, సంతానం కలిగితే నా కొడుకుని ఎత్తుకొని నీ దగ్గరికి వస్తానని అంటాడు. మర్చిపోయాడు. కొడుకు 5 సంవత్సరాలు వచ్చాయి. అక్కడ పోకుండా ఏదో ఇంక అనుగ్రహం పొందాలని చెప్పి బాబా ఆ రోజు వారి మహత్తు బాగా పెరుగుతున్నటువంటి రోజుల్లో బాబా దగ్గరికి వస్తాడు. బాబా రానివాడు. నువ్వు నా పాదాలు తాకాలంటే నీ రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి. అక్కడ నువ్వు నిర్గుణ పాదుకలకు నువ్వు మొక్కుకోలేదా, నువ్వు కొడుకును తీసుకొస్తా అని చెప్పి ఇంతవరకు నీ కొడుకును ఆ స్వామికి చూపెట్టకుండా, మొక్కు తీర్చకుండా నా దగ్గరికి ఎలా వస్తావు అని అడుగుతాడు. అది గుర్తొచ్చి అక్కడి నుంచి అక్కడికి నిర్గుణ పాదుకలను దర్శించుకొని గాన్గాపూర్లో దర్శనం చేసుకున్న తర్వాత కానీ బాబా రానివ్వడు. అంటే బాబా యొక్క అనుగ్రహం దొరికిన తర్వాత ఏ భగవంతుదైనా గురువుదైనా ఖచ్చితంగా కృతజ్ఞత అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పినటువంటి అక్కడ మనం మొక్కుకొని ఏం చేస్తామంటే అదృష్టవశాత్తు ఎక్కడికో వస్తాం. వచ్చిన తర్వాత నీ యొక్క గ్రహస్థితి మారి అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుడు నీ యొక్క స్థితులను మార్చేసి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారనుకోండి, గుర్తించు. ఎందుకనంటే ఆ రోజు భక్తులు చాలామంది బాబా దగ్గరికి సంతానం లేకపోవడంతో వచ్చేవాళ్ళు. ఔరంగాబాద్కర్ భార్య గంగూబాయి కూడా ఏం చేసింది? ఆవిడ 2వ పెళ్లి చేసుకున్నాడు సకారం. ఔరంగాబాద్కర్ చేసుకుంటే సంతానం లేదు. అందరూ కూడా గొడ్రాలు అని చెప్పి విపరీతంగా నిందిస్తూ ఉన్నారు. లాభం లేదని చెప్పి ప్రతిరోజు ఆమె వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి
రామాలయంలో ప్రతిరోజు రాముడు సేవ చేసేది. వారి యొక్క కులదైవము రేణుకా ఎల్లమ్మ తల్లి. మాహూర్గఢ్ వెళ్ళి అర్ధరాత్రి నుండి ఆ మాహూర్గఢ్ ఎక్కేటువంటి మెట్లను తుడుస్తూ బొట్లు పెడుతూ విపరీతమైనటువంటి సేవ చేసింది. అనుగ్రహం దక్కలే. తర్వాత గజానన్ మహారాజును దర్శించుకుంది, అక్కడ సేవ చేసింది. తర్వాత మాణిక్ ప్రభు దగ్గరికి వెళ్ళింది, అక్కడ సేవ చేసింది. కానీ ఒక్కరోజు దాస్కన్ మహారాజ్ గారి యొక్క కీర్తన విని, సోలాపూర్లో కీర్తన జరుగుతుంటే వెళ్ళి విని బాబా యొక్క మహత్తును గని విశ్వాసంతో వెళ్తుంది. ఎందుకంటే రాముని దగ్గరికి వెళ్ళినప్పుడు కలుగుతుందా లేదా అనేటువంటి అనుమానం ఉండేది. రేణుకా ఎల్లమ్మ మాత కూడా ఇస్తుందా ఇవ్వనా బిడ్డ అనేటువంటి అనుమానం ఉండేది. అనేక మంది మహాత్ముల సేవ చేసి వారిని మెప్పిస్తే అనుగ్రహం దక్కుతుంది అనేటువంటిది ఉండేది మనసులో. కానీ షిరిడీకి మాత్రం ఎట్లా వెళ్ళింది తెలుసా? ఖచ్చితంగా నాకు బాబా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దాస్కన్ మహారాజ్ చెప్పారు, ఎంతో మంది గుడ్రాలకు సంతానాన్ని అనుగ్రహించారు. స్తవనమంజర్లో కూడా అదే రాస్తారు దాస్కన్ మహారాజ్. ఆ ఒక్క మాట పట్టుకొని షిరిడీకి వెళ్తుంది. ఆ రోజు చాలా సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఒక్కరే అందరి ముందు తమ బాధ చెప్పుకోవాలంటే ఇబ్బంది. బాబా దగ్గర ఒంటరిగా బాబాకు తన బాధను చెప్పుకోవడానికి నెల రోజులు వెయిట్ చేస్తుంది, 1 month. ఇక లాభం లేదని శ్యామ సహాయం తీసుకొని అడిగిస్తుంది. అడిగిచ్చి శ్యామ, బాబా ఈ కొబ్బరికాయ తీసుకొని ఆమె ఊళ్ళో పోయి ఆమెకు కొడుకుని అనుగ్రహించు, బిడ్డను అనుగ్రహించు అని అంటే బాబా అంటాడు, శ్యామ నీ పిచ్చి మాటలు కానీ కొబ్బరికాయ తోటి కొడుకులు అనుగ్రహం దక్కుతుందా? కాబట్టి ఇవన్నీ వద్దులే అని అంటే, లేదు లేదు బాబా మీరు ఆమెను అనుగ్రహించాలంటే ఒక్క కొబ్బరికాయ ఇస్తే 12 నెలలు తిరిగేలోపు ఆమెకు కొడుకు పుడతాడు. తీసుకొచ్చి బాబా దగ్గర మామూలుగా వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ప్రకారం బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ కులదేవత అయినటువంటి మాహూర్గఢ్ రేణుకా ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పుట్టింట్లో నామకరణం చేయాలి. కానీ బిడ్డను తీసుకొచ్చి బాబా ముందు వేసి, బాబా నీ బిడ్డ, నువ్వు అనుగ్రహించినటువంటి బిడ్డ, ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టాలి అంటే రామకృష్ణ అని చెప్పి పేరు పెడతాడు బాబా. అది కృతజ్ఞత బాబా పట్ల. ఎందుకంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ మనకు రుణం ఉందో అక్కడే మనకు బాకీ తీరుతుంది, ఎక్కడ రుణం ఉందో అక్కడే మనకు అనుగ్రహం దక్కుతుంది. వరాల సాయి మందిరంలో ప్రతిష్టాపన జరిగిన తర్వాత 21వ రోజు, అసలు ఆ రోజు మేము ముందు అనుకోలేదు. బాబా స్వయంగా స్వప్న దర్శనమిచ్చి 2020లో స్వయంగా స్వప్న దర్శనమిచ్చి, బిడ్డడు వచ్చాడు కదా ఊయల చేయవా అని అడిగాడు. ఎందుకు అడిగాడో నాకు తెలియదు. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో చెప్పాను, బాబా అడిగాడు ఎవరైనా సరే బిడ్డలు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉయ్యల ఉత్సవంలో వచ్చి పాల్గొనమని చెప్పాను. మొదటి సంవత్సరం ఉయ్యల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది 21 రోజుకు. ఇప్పుడు కూడా మనం వార్షికోత్సవం మన 2వ తారీఖు జరిగింది కదా, ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు 21 రోజులకు మళ్ళీ ఉయ్యల ఉత్సవం చేయలేదు. రేపు ఆదివారం మళ్ళీ మనం ఉయ్యల ఉత్సవం చేయబోతున్నాం బాబాకు. అంటే ఆయన ఎవరిని అనుగ్రహించదలుచుకున్నారు? ఒకసారి కరోనా తర్వాత సంవత్సరం ఒక ఆవిడ వచ్చింది బెంగళూరు నుంచి. నాకు ఎప్పుడు గుర్తుండదు సాధారణంగా ఎవరు వచ్చినా. నేను మీరు చెప్తే ఊయల ఉత్సవానికి వచ్చి ఊయల ఉత్సవంలో ఆ రోజు పాల్గొన్నాను, బాబా ఊయల ఊపాను, నా కోడలకు 5 సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టక, నా కోడలకు బిడ్డను అనుగ్రహించమని చెప్పి ఊయల ఊపాను, నా కోడలకు మగ సంతానం కలిగింది, వారి అమ్మవారి ఇల్లు ఇక్కడే ఏఎస్ రావు నగరు అని చెప్పి తర్వాత సంవత్సరం వచ్చి చెప్పెళ్ళింది. ఏలూరు నుంచి వచ్చారు ఒకరు. ఆ బిడ్డకు దాదాపు 8 సంవత్సరాల నుంచి పిల్లలు కావట్లేదు. మొదటి సంవత్సరం ఉయ్యల ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఆవిడకు ఆ తర్వాత సంవత్సరం బిడ్డ పుట్టింది. అంటే ఎక్కడ ఏ రుణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకనే బాబా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రేపు ఆదివారం రోజు ఊయల ఉత్సవాన్ని చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు బాబా దగ్గరికి ఎక్కువ మంది, బాబా అనుగ్రహం పొందినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది, మీరు శ్రీ సాయి సచ్చరిత చూడండి, గోపాలరావు గుండు కావచ్చు, దాము అన్న కావచ్చు, నాందేడ్ సేట్ కావచ్చు, తర్వాత గంగూబాయి ఔరంగాబాద్కర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బిడ్డల కోసం వచ్చినటువంటి వాళ్ళే చాలామంది. ఆ రోజు బాబా ఇవ్వదలుచుకుంటే ఏదైనా ఇస్తాడు, జాతకాన్ని మార్చేస్తాడు. బాయిజామ్మ చనిపోయేటప్పుడు తాత్యాను అప్పగిస్తుంది, తాత్య యొక్క బాధ్యత అంతా నీదే బాబా అని చెప్పి.
కానీ తాత్య 2 వివాహాలు చేసుకున్నా సరే పిల్లలు పుట్టరు. ఒకరోజు ఇంకా లాభం లేదని చెప్పి మగ సంతానం లేకపోతే, ఎందుకంటే జమీందారీ కుటుంబం, మగ సంతానం వారసులు లేకపోతే ఎట్లా, దత్తత తీసుకుందామని చెప్పి నిర్ణయించుకుంటాడు తాత్యాపాటి. కానీ బంధువులందరూ కూడా అంటారు, తాత్య నువ్వు ఇంత సేవ చేస్తావు కదా బాబాకు, ఎవడో వచ్చి అడిగితే అందరికీ బిడ్డల్ని అనుగ్రహించాడు, నీకెందుకు అనుగ్రహించాడు, వెళ్ళి బాబా దగ్గర కూర్చో, లేవకు, ఉపవాసం చేయి, నేనేం తక్కువ చేశానని చెప్పి అడుగు బాబాను అని చెప్పి బంధువులందరూ రెచ్చగొడతారు. రెచ్చగొడితే తాత్య వెళ్ళి బాబాతో బాగా చనువు కదా తాత్యకు, మేనల్లులాగా ఉంటాడు, వెళ్ళి అడుగుతాడు, ఎందుకు బాబా నేనేం ద్రోహం చేశాను, నీకు నా అమ్మ నేను చేసినటువంటి సేవే పాపమా, ఇట్లే అడిగేస్తాడు బాబాను. అడిగితే సావధానంగా తాత్యాను ముందు కూర్చోబెట్టుకొని చెప్తాడు, తాత్య నీకు బిడ్డను ఇవ్వదలుచుకుంటే ఒక్క క్షణం పనిరా నేను అనుగ్రహం ఇవ్వడము, కానీ నా బాధంతా నీ గురించేరా అంటాడు. ఏమైంది బాబా, బిడ్డ పుడితే నేను చనిపోతానా, పోతే పోని నా వంశం నిలబడితే చాలంటాడు. అది కాదురా తాత్య, నువ్వు అనుభవించాల్సింది చాలా ఉంటుందిరా, నీ కొడుకు పెరుగుతున్నా కొద్దీ నీ ఆస్తంతా కరిగిపోతుంది, నువ్వు రోడ్డు మీదకి వస్తావురా, అందుకే నీకు బిడ్డను నేను అనుగ్రహించట్లేదురా అంటాడు. పోనీ బాబా ఏమైనా నేను భరిస్తా, నాకు బిడ్డను అనుగ్రహించి తీరు అని చెప్పి అడుగుతాడు. సరే అని చెప్పి బాబా సరే నీ ఇష్టం అని చెప్తాడు. సంవత్సరంలో కొడుకు పుడతాడు. ఆఖరికి బాబా మహాసమాధి అయిన తర్వాత ఇక తాత్య చివరి దశలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అప్పులు, భూములు అమ్మేస్తాడు. బాబా చెప్పినట్టే జరిగింది, అప్పులు ఎక్కువైపోయాయి. ఒకరోజు ద్వారకామాయికి వచ్చి బాబా ముందు మోకరిల్లి ఏడుస్తాడు. బాబా ద్వారకామాయిలో బాబా చిత్రపటం ముందు, బాబా నువ్వు చెప్తే నేను వినకపోతిని, కర్మతంత్రం ఎవరిని వదులుతుంది, కానీ బాబా ఒక్కటి మాత్రం మీరు అనుగ్రహించాలి, నేను ఇది అడగడం తప్పే కానీ తప్పదు, ఊరి నిండా అప్పులు చేశాను, అవి నేను కట్టకుండా చనిపోతే నా కొడుకును నిందించరు. తాత్య సాయిబాబాకు సేవ చేసిండట, సాయిబాబాతో అంకితమైనటువంటి భక్తుడు, వాడు మమ్మల్ని నిండా ముంచిపోయారంటారు బాబా, ఆ అపవాదు నాకు రాకుండా చూడండి బాబా, మళ్ళీ మామూలు స్థితికి వచ్చి అప్పులు కట్టేటువంటి దాన్ని మీరు నాకు అనుగ్రహించండి అని అంటే బాబా దయ చూపి మెల్లిమెల్లిగా తాత్య మళ్ళీ వ్యవసాయం చేసి కొంత వ్యాపారం చేసి అప్పులన్నీ తీర్చి మళ్ళీ కొడుకుకు కావలసినటువంటి ఆస్తినంతా కూడా ఇచ్చి అప్పుడు చనిపోతాడు. అంటే బాబా ఒకటి ఇవ్వలేదంటే కూడా దాని వెనకాల అనేక కారణాలు ఉంటాయి. అన్నిటికీ మనం దానికి భరించేటువంటి శక్తి కూడా మనకు ఉండాలి. కాకపోతే అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే తాత్యాకు జరిగినట్టే మనం అనుభవించాల్సినటువంటి అన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ బాబా పూర్వస్థితికి ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఇది సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం. వీటన్నింటినీ కనుక మనం బాగా రోజు పరిశీలిస్తే, రోజు దానిని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే, నేను ఇంతకుముందు చెప్పాను ఉయ్యాల ఉత్సవానికి వచ్చారు, కొడుకులు పుట్టారు, బిడ్డలు పుట్టారని చెప్పాను. అంటే మహత్తు ఆ ఊయలదా బాబాదా? ఈ రెండు కాదు, ఇంకో విషయం ఉంటుంది దీంట్లో. నాందేడ్ సేటు రతన్జీ వాడియా ఎటువంటి పరిస్థితి అందంటే, ఇంట్లో నిండుగా ఆస్తిపాస్తులు ఉన్నా సరే అందరూ అనుకుంటారు ఈ సేటుకి ఏంది, విపరీతమైన డబ్బు ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఈ సేటు అదృష్టం ఇంకెవడికి రాదురా నాయనా అనుకుంటారు. కానీ ఏం చేస్తాడు, రోజు పడక గదిలో గొల్లెం పెట్టుకొని ఏడుస్తుంటాడు. ఎందుకు? కొడుకు లేడు. ఏం జరిగింది తర్వాత? ఎప్పుడైతే తన యొక్క కర్మల తీవ్రత తగ్గిందో అప్పుడు వస్తుంది ఆలోచన. ఎవరి దగ్గర వెళ్ళి చెప్పుకోవాలో వారి దగ్గర చెప్పుకున్నారు. దాస్కన్ మహారాజ్ ఎక్కువగా నాందేడ్ ప్రాంతంలో ఉండేవారు. వెళ్ళి అడిగారు, అయ్యా మహారాజ్, నేను అనేకం చేశాను, పుత్ర సంతానం మాత్రం కలగట్లేదు, ఏం చేయాలనంటే వెళ్ళు షిరిడీకి, బాబా పాదాలు పట్టుకో, నీ కర్మతంత్రం నశించిపోతుంది అని అన్నాడు. వెళ్తాడు బాబా దగ్గరికి, వెళ్ళి పూలు పండ్లు అన్నీ తీసుకెళ్ళి బాబా పాదాలకు నమస్కరిస్తే, బాబాను నాందేడ్ సేట్ అడగలే. బాబా అంటాడు, ఏం సేట్, వస్తా 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 అని ఇన్నాళ్ళకా నువ్వు వచ్చేది, ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా అంటే అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సేటే బాబాను గుర్తించడంలో, బాబా దగ్గర రావడంలో ఆలస్యం జరిగింది. ఒకటే మాట అంటాడు, సేట్ నీ చెడు రోజులు తొలగిపోయాయి, ఇక అంతా శుభమే నీకు అంటాడు. ఆ ఒక్క వాక్కుతోటే
మంత్రం లేదు, తంత్రం లేదు, ప్రసాదం ఇవ్వలేదు. మామూలుగా ఏం చేస్తారు, సంతానం కావాలంటే ఏదో పండో ఫలమో ఇచ్చి దీనిపోని భార్యకు సంతానం వస్తుందని చెప్పి దాము అనేది చెప్పాడు. కానీ మరి నాందేడ్ సెట్ విషయంలో అదేమనలేదు. నీ చెడు రోజులు తొలగిపోయాయి, ఇక అంతా శుభమే జరుగుతుందన్నారు. అనుగ్రహం అలా ఉంటుంది బాబాది. కాబట్టి ఎవరినైతే అనుగ్రహించదలుచుకున్నారో ఇక్కడ జరిగేటువంటి ఊయల ఉత్సవానికి ఆయన పంపిస్తారు. ఇది 100%. అనుగ్రహం ఇవ్వదలుచుకునేటువంటి చోటును, దాని మహత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మీరు ఎప్పుడో మీ కొడుకులను బిడ్డలను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొంతమంది, 15 ఏళ్ల క్రితం కొంతమంది, 20 ఏళ్ల క్రితం కొంతమంది ఊయల్లో వేసి ఊపి మురిసిపోయి ఉంటారు. బాబానే స్వయంగా ఊయల్లో వేసి ఊపేటువంటి ఒక అవకాశం. ఎందుకంటే కన్నబిడ్డలు ఎందరున్నా ఎదిగి దూరం అవుతారు. కన్నబిడ్డలు ఎదిగిన తర్వాత దూరం అవుతారు. కానీ ఎప్పటికీ కనిపెట్టుకొని ఉండేటువంటి బిడ్డ మాత్రం ఇక్కడే ఉంటాడు. ఆయన్నే శ్రీ సాయిబాబా. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అనేక అనుబంధాలు మనకు ఉండవచ్చు, అనేక బంధాలు మనకు ఉండవచ్చు, కానీ ఎప్పటికీ విడిపోనటువంటి బంధం మాత్రం శ్రీ సాయిబాబా. అంతే కదా, ఈరోజు పిల్లలు ఎదిగి అమెరికాకు పోతారు, ఆస్ట్రేలియాకు పోతారు, ఇంకెక్కడికో పోతారు, మనకు దూరంగా ఉంటారు. కానీ ఎప్పుడూ మనకు దగ్గరగా ఉండేటువంటిది ఆయన ఒక్కఆయన మాత్రమే. ఎదిగి దూరం అయ్యేటువంటి బిడ్డల కంటే కూడా ఎప్పుడూ చిన్నపిల్లవాడిగా మనల్ని లాలిస్తూ పాలిస్తూ, మనం దుఃఖంలో ఉంటే నవ్విస్తూ, నీకెందుకు నేను లేనా అనేటువంటి దాంతో ఆయన ఉంటారు. కాబట్టి ఆయన్నే పసిబాలుడై ఊయలలో పడుకొని ఉంటే ఊపేటువంటి అదృష్టాన్ని మనం దక్కించుకోవాలి కదా. ఆదివారం రోజు సరిగ్గా 10 గంటలకు ఊయల పూజ ప్రారంభమవుతుంది. ఆ ఊయల పూజ కూడా అద్భుతంగా ఉంటుంది. 1 గంట, గంటన్నర పాటు చక్కగా ఆయనకు పాటలు పాడుకుంటూ, ఆయనకు శ్రీరామచంద్రమూర్తికి తల్లి కౌసల్య ఊయలలో వేసి పాట పాడింది. శ్రీకృష్ణ పరమాత్మకు తల్లి యశోద అల్లారు ముద్దుగా ఆ పసిబాలుని చూసుకుంది. మరి బాబాని ఎవరు చూశారు? తల్లి లేదు, తండ్రి లేదు. అందుకనే ఆయన ఎప్పుడూ కూడా మీలాంటి తల్లుల ఒడిలో పసిబాలుడిగా ఆడుకోవాలనుకుంటాడు. ఎందుకంటే తల్లి లాలన లేనటువంటి వాడు కదా, తల్లి లేనటువంటి వాడు కదా. తన దగ్గరికి వచ్చినటువంటి వారినే తల్లిగా భావించి ఆ తల్లి ప్రేమ కోసం ఎదురు చూసేటువంటి వారు కదా. అందుకనే ఆయన ఇస్తున్నటువంటి అవకాశాన్ని మనందరం కూడా అందుకుందాం. రేపు ఆదివారం రోజు అందరూ 10:30 కల్లా ఇక్కడికి వస్తే అద్భుతంగా బాబా ఊయల ఉత్సవాన్ని మనం చేసుకుందాం. ఎవరికి వస్తుంది అదృష్టం? ఈ హైదరాబాద్ నగరంలో కొన్ని లక్షల మంది ఉంటారు. మొత్తం భారతదేశంలో కొన్ని కోట్ల మంది బాబా భక్తులు ఉంటారు. బాబాను పసిపిల్లవాడిగా చేసి ఊయలలో వేసి ఊపేటువంటి అదృష్టం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆ అదృష్టం మనకు మాత్రమే ఉంది. కాబట్టి మనందరం కూడా అదృష్టవంతులం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ